హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాపిల్స్, అరటిపండు, కీర దోసకాయ ఇలా టిఫిన్కి రెడీ చేశానండి. ఈరోజు టిఫిన్ వేయటానికి వేయలేదు, ఇలా తిందామని కట్ చేసాము. చాలా బాగుంటాయండి తినడానికి, హెల్తీగా కూడా ఉంటాయి. డైటింగ్ చేసే వాళ్ళకి బాగుంటుందండి ఇది. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. ఎందుకంటే మనం హెవీ ఫుడ్లు తీసుకోవటం వల్ల మన బాడీ మనకి సహకరించదు. ఒళ్ళు వచ్చేసి ఇలా హెల్తీగా తిన్నాం అనుకో ఆరోగ్యంగా ఉంటాము, హెల్త్ కూడా మంచిగా ఉండిద్దండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. అందరికీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. చూడండి, ఇదిగో యాపిల్, ఇదిగో అరటిపండు, కీర 3 అండి. ఇంకా ఇలా రెడీ చేశానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా రుచిగా కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉన్నామనుకో ఆరోగ్యం మంచిగా ఉండిద్ది. మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అంటే ఒక యాపిల్ పండు తింటే ఒక రోజల్లా ఎనర్జీ ఇచ్చిద్ది అంటారు కదా. కీర తింటే మనకు ఒంట్లో వాటర్ శాతం మంచిగా ఇచ్చిద్ది. కీర వల్ల మనకి నష్టం ఏమి ఉండదు, లాభమే ఉండిద్ది కీర వల్ల. అరటిపండు కూడా ఎనర్జీగా ఉండిద్ది, ఎనర్జెటిక్గా ఉండిద్ది. బాగుంటుంది, హెల్త్కి బాగుంటుందండి. చూడండి, మీకు బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక తినటానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మన కడుపు నిండిన ఫీలింగ్ వచ్చింది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కీర చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. కీర ఎక్కువ తీసుకుంటా ఉండండి. అరటిపండు కూడా మంచిదే జీర్ణశక్తికి. యాపిల్ అయితే ఒక యాపిల్ తింటే మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్ కంటే మనం హాస్పిటల్కి పోనక్కర్లేదని అంటారు యాపిల్ ఒక్కటి తింటే రోజు. అదొకటి. కీర మనం తిన్న వల్ల మన బాడీలో వాటర్ శాతం ఎక్కువ ఇచ్చింది. స్కిన్ ముడతలు రానిదు, స్కిన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. ఆరోగ్యంగా అంటే ఇక కీరాని ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. కీరాని జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. మన బాగా హెవీ బరువు ఉండేవాళ్ళు జ్యూస్ని ఎలా చేసుకోవాలంటే ఒక కీరాని తీసుకోవాలి. 1 కప్పు కీర తీసుకొని చిన్న సైజులో కప్పు, ఒక 50 గ్రాములు మిరియాలు, ఒక 50 గ్రాములు జీలకర్ర, ఉప్పు అన్నీ 50 గ్రాములు, 50 గ్రాములు మిరియాలు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ఉప్పు సమానంగా తీసుకొని మంచిగా దోరగా కొంచెం చూయించుకోవాలి. ఎందుకంటే మిరియాలను జీలకర్రని కొద్దిగా చూయించుకొని బాగా మాడనీయకూడదు. కొంచెం చూయించుకొని చల్లారినాక ఉప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని స్పూన్లో 1/4 టీ స్పూను ఈ కీర దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి 200 గ్రాముల వాటర్ దాంట్లో కలపాలి. కీర దోసకాయ జ్యూస్లో కలిపేసి దాంట్లో 1/4 టీ స్పూను మిరియాలను, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టారు కదా అది వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారండి. మనం బాగా హెవీ బరువు ఉండేవాళ్ళు మీ ఇష్టం, అది సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. సంవత్సరం వల్ల తాగాలి. మీ ఇష్టం, ఎన్ని రోజులు తాగాలంటే అన్ని రోజులు తాగవచ్చు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మనం తాగే కొద్ది బరువు మనము అది తాగుతుంటే మరీ బరువు ఇది తగ్గిపోతామేమో, బక్కగా అయిపోతాం కదా. మనం మనిషికి ఎంత వెయిట్ ఉండాలి అంతే ఉంచిద్ది. మనకి వెయిట్ లాస్, నీట్గా వెయిట్ లాస్ అయిపోయిద్దండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సలవ ఇచ్చిద్ది కీర, సలవ ఇచ్చిద్ది కదా. మిరియాల పొడి వేడి అంటారు కదా, కీర సలవ ఇచ్చిద్ది కదా, కంట్రోల్ అయిపోయింది. మనం తగ్గి ఇక ఆగిపోయిద్దండి. మన ఎంత బాడీ మన
హైట్కి పర్సనాలిటీకి తగ్గట్టు ఎంత ఉండాలో వెయిట్ అంతే ఉంచిద్ది. ఇక నువ్వు ఎన్ని రోజులన్నా తగ్గు, దానివల్ల నీకు ఎలాంటి ఎఫెక్ట్లు ఉండవు. మీకు ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. మీరు ఇలా రెడీ చేసుకొని తిని నాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.